హాయ్ గాస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. ఇప్పుడు దేవర సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా, సో ఆ సాంగ్ చూసేద్దాం. సాంగ్ చూసి దాని గురించి ఎట్లా ఉందో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫైనల్గా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న దేవరా థర్డ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చేసింది. సాంగ్ చాలా అంటే మెల్లగా ఎక్కుతుందేమో, బాగుంది. సాంగ్ వినడానికి అయితే బాగుంది. డ్యాన్స్ నెంబరే, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు డ్యాన్స్ నెంబరే. సాంగ్ కూడా దాని మీద మనకు వాళ్ళందరూ అనిరుద్ధి కానీ రామజోగ శాస్త్రి గారు కానీ చెప్పిన విధానాన్ని బట్టి సాంగ్ డ్యాన్స్ స్టెప్స్, సాంగ్ బీట్స్ అందుకు బాగుంటాయని చెప్పారు కదా. సో అదంతా ఓకే, బాగుంది. చిన్న అంటే విజువల్గా కూడా చాలా బాగుంది. ఆ సెట్ కానీ, ఆ కెమెరా ఎఫెక్ట్స్ కానీ, సాంగ్ విజువల్గా మూవ్ అయ్యే విధానం కానీ, ఏమంటారు మూవింగ్ షాట్స్ కానీ, సాంగ్లో ఎవ్రీథింగ్ ఫైన్, చాలా బాగా అనిపించినాయి. కంపోజిషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. పాత ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ కాకుండా కొత్త ఎన్టీఆర్ అంటే కొంచెం కొత్తగా అనిపించింది డ్యాన్స్ ఎన్టీఆర్ చేస్తుంటే కూడా బాగుంది. నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉంది. అంటే చూడంగా అలవాటు అవుతుందేమో. నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను డ్యాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు చెప్పిన హైప్కి. మేబీ నాకు దానివల్ల ఏమన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ తగ్గిందేమో అనిపిస్తుంది. నాకు ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం, నేను పిచ్చి ముందు నుంచి. అందుకే నాకు కొంచెం మేబీ అందుకే నాకేమన్నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ సరిగ్గా సాటిస్ఫై అవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఇంతవరకు వచ్చిన సాంగ్స్లో డ్యాన్స్ నెంబర్ లేదు కాబట్టి ఈ సాంగ్ డ్యాన్స్ కోసమే పెట్టారు అని అనిపించింది. ఎన్టీఆర్ సినిమాలో డ్యాన్స్ లేకపోతే ఎవరు చూస్తారు భయ చెప్పు? చూడడం కాదు, మీన్స్ డ్యాన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఏదైనా కానీ. ఒకటన్నా బీభత్సంగా డ్యాన్స్ చేసే సాంగ్ ఉండాలి, అది థియేటర్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలన్నమాట ఆ సాంగ్ని. ఆ విధంగా ఊహించుకుంటాం కాబట్టి మనం ఎన్టీఆర్ అంటే డ్యాన్స్. ఇక్కడే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఎన్టీఆర్ తెలుసు కాబట్టి ఆయన నుంచి డ్యాన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సాంగ్ అయితే మరి కొన్ని కొత్త రికార్డులు సెట్ చేస్తుందేమో, వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ దీని మీద హైప్కి. కంటిన్యూస్గా దానికి ఎప్పుడు వస్తుందా అని ఫోన్ పట్టుకొని చూస్తున్నారు. వాళ్ళలో నేను కూడా అట్లే చూస్తున్నా, వస్తుందేమో అని. వచ్చింది, ఫైనల్గా సాంగ్ అయితే చూసేసాను. సాంగ్ కూడా బాగుంది, మ్యూజిక్ కానీ అందుకు బాగుంది. ఎక్కడో లైట్గా విన్నట్టు అనిపిస్తుంది, బట్ నాట్ కంప్లీట్లీ. అది ఫాల్ట్ అని చెప్పను. బాగుంది సాంగ్ అయితే, విజువల్గా కానీ సాంగ్ వినడానికి కానీ ఓ లెవెల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది పండగనే చెప్పాలి. గాయస్, మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. అలాగే నా ఎవ్రీ అప్డేట్ మీకు కావాలంటే పక్కన నా గంటను కూడా కొట్టేసేయండి. స్టే ట్యూన్, బై.